బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బల్క్ డ్రగ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఆయన బయలుదేరారు. సెక్షన్ 30 అమలులో ఉందని, రాజయ్యపేట వెళ్లడానికి వీలు లేదని 168 BNNS చట్ట ప్రకారం నోటీస్ జారీ చేశారు పోలీసులు. దీంతో పాయకరావుపేట బోర్డర్లో ఆయన్ను అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఎన్ని అడ్డంకులైనా బల్క్ డ్రగ్ ప్రాంతాన్ని పరిశీలిస్తానని, అక్కడ మత్స్యకారులకు అండగా నిలుస్తానని అంటున్నారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఇక రామచంద్ర యాదవ్ ఏమంటున్నారు, అక్కడ ఏంటి పరిస్థితి అనేది పూర్తి సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ప్రతిభ, మనం నిన్న కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. బల్క్ డ్రగ్, మత్స్యకారులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బల్క్ డ్రగ్ని మొత్తం వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘీభావం పెరుగుతుంది. ఇందులో భాగంగానే బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ఆయన ఆ గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులకు మద్దతు పలికేందుకు బయలుదేరారు. రాజమండ్రి నుంచి వస్తున్నారు. రాజమండ్రిలో ఆయన్ని పోలీసులు అడ్డగించడం జరిగింది. ఆయన బస్ చేసినటువంటి హోటల్లో కూడా పోలీసులు భారీగా చేరుకుని ఆయనకి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలియజేయడానికి వీలు లేదు, యాక్ట్ 30 అక్కడ అమలు అవుతుంది, అందులో భాగంగానే మీరు వెళ్ళటానికి లేదని చెప్పడం జరిగింది. ఇక బల్క్ డ్రగ్ విషయానికి వస్తే మనం చూసాం, నిన్న ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్గా కూడా మొత్తం కూడా ఫోకస్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితిని, వాళ్ళందరూ ఎలా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఒకవేళ బల్క్ డ్రగ్ కనుక వస్తే ఎంత దారుణం జరగబోతుందో. ఇప్పటికే రామ్కి ఫార్మ్ సిటీ అంటే అనేక మందుల కంపెనీల వల్ల ఎంతమంది రోడ్డు పడ్డారు, ఎంతమంది మృత్యువాత పడుతున్నారు. ఈ కంపెనీ కూడా వస్తే మొత్తం గ్రామమే కూడా ఉన్న పరిస్థితి. ఇప్పటికే హెట్రో వల్ల అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరొక మందుల కంపెనీలు రావడం వల్ల ఎన్ని ఇబ్బందులు జరుగుతాయని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి వాళ్ళకి మద్దతుగా నిలిచేందుకు రామచంద్ర యాదవ్ రానున్నారు. ఇందులో భాగంగానే ఆయన నిన్నే వస్తున్నట్టుగా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. రామచంద్ర యాదవ్ మనం చూడవచ్చు, ఎక్కడ సమస్య ఉన్నా ఆయన ఉంటున్నారు. మన గతంలో మామిడికాయల ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే విగ్రహాల ఇష్యూ అవ్వచ్చు, కృష్ణా జిల్లాలో ఇలాగ ఎక్కడ సమస్య ఉన్నా సరే ఆయన ముఖ్యంగా అనగాడిన వర్గాలు అండగా నిలబడేందుకు, మత్స్యకారులకు అండగా నిలబడేందుకు ఆయన వస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆయన అడ్డుకోవడం పట్ల కూడా బల్క్ డ్రగ్ ప్రాంతంలోని మత్స్యకారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు మద్దతు పలికేందుకు, తమ వైపు నిలబడేందుకు వస్తున్న రామచంద్ర యాదవ్ను అడ్డుకోవడం సబబు కాదు, ఆయన మా ఊళ్ళోకి రానివ్వాలి అని కూడా వాళ్ళు కూడా అడ్డుకునే పరిస్థితి, పోలీసులకు వ్యతిరేకంగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ రామచంద్ర యాదవ్ కనుక ఆ గ్రామాన్ని రానివ్వకపోతే ఆ మత్స్యకారులు కూడా రోడ్డు ఎక్కే అవకాశం ఉంది, వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రామచంద్ర యాదవ్తో రాజమండ్రిలో పోలీసులు చర్చిస్తున్నారు. ఆయన కూడా శాంతియుతంగానే నేను వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాను, వాళ్ళ పరిస్థితిని తెలుసుకుంటాను, వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్తున్నారు తప్ప ఆయన ఎక్కడ కూడా జనాన్ని వేసుకుని కానీ లేకపోతే వేరే విధంగా కానీ ఎక్కడా లేదు. ఆయన రానిచ్చేందుకు అభ్యంతరం ఏంటని కూడా మొత్తం కూడా మత్స్యకారులు ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఆయనతో చర్చిస్తున్నారు. రాజమండ్రిలో ఆయన బస్ చేసినటువంటి హోటల్లో మొత్తం ఆయనతో చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన తప్పనిసరిగా కూడా పాయకరాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి హోంమంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతానికి రానున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గం హోంమంత్రిని కావడంతో పోలీసులు అయితే కాస్త అత్యుత్సాహం చూపిస్తున్నారు అనొచ్చు. మొత్తం కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పాయకరాపేట దగ్గర కూడా భారీగా పోలీసులు కూడా చేరుకుంటున్నారు. ఆయన బార్డర్లో అంటే ఈస్ట్ గోదావరి బార్డర్ నుంచి విశాఖ ఉమ్మడి అనకాపల్లి జిల్లా బార్డర్లోకి రానివ్వకుండా కూడా అడ్డుకునేందుకు ఒకటే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గ్రామానికి వెళ్ళి తీరుతాను, మత్స్యకారులకి మద్దతు తెలిపి తీరుతానని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులతో చర్చలు జరుగుతుంది. చర్చల అనంతరం మాత్రం రామచంద్ర యాదవ్ తప్పనిసరిగా ఆ గ్రామాన్ని సందర్శించాలని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిభ, వాసు, ఇప్పుడు 16B BNSS ప్రకారం అయితే పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ 16B BNSS కింద ఎటువంటి అంశాలు అనేది కవర్ అవుతాయి? శాంతి భద్రతలో మొత్తం విఘాతంగా అంటే ఆ నోటీసులో కూడా పేర్కొనడం జరిగింది. ఇక్కడ మా గతంలో కూడా హోమ్ మినిస్టర్ ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు హోమ్ మినిస్టర్ను కూడా అడ్డుకోవడం జరిగింది, అటకాయించడం జరిగింది. ఆ తాడి చెట్లు అయితే తాటాకులు అయితే అడ్డేసి మొత్తం కూడా ఆ వాహనాలను అడ్డుకునే పరిస్థితి కలిగింది. పోలీసులకి వాళ్ళకు కూడా తోపులాట కూడా జరిగింది. ఈ పరిస్థితులు అక్కడికి ఎవరైనా ఈ టైప్లో రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వెళితే వాళ్ళు కూడా అసాంఘిక శక్తులు నిద్రలేసే అవకాశం ఉంది, కొంతమంది ఈ విధంగా దాడులు చేసే అవకాశం ఉంది. అందువల్ల వెళ్ళొద్దని చెప్తున్నారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఎవరో చేయొద్దని కూడా ఈ నోటీసులో జరిగింది. 30 యాక్ట్ అంటే ఎక్కడ కూడా మొత్తం ఎవరు గుమికూడకూడదు, ఎవరు కూడా చేయకూడదు, ఈయన కూడా అక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్ళంతా గ్రామంలో గత 21 రోజులుగా కూడా మొత్తం టెంట్ వేసి వందలాది మంది అక్కడే ఆ ఊళ్ళోనే మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, నిరహాదీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అనేక రూపాయలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన చేస్తున్న వాళ్ళని వాళ్ళు అడ్డుకుంటారు, వాళ్ళు అసాంఘిక శక్తులు అని పేర్కొనడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. మత్స్యకారులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎటువంటి శాంతి భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితి లేదు.
మేము శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాం, మమ్మల్ని మద్దతు పలికి ఎందుకు వస్తున్నాం, రామచంద్ర యాదవ్ రానివ్వండి కూడా వాళ్ళు కోరే పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా ఆయన అయితే ఆ గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉంది. ప్రతిభ. ఎస్ వాసు, థ్యాంక్ యూ.